సెర్ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్ఐఆర్ కన్వీనర్ బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో సెర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా సెర్ ప్రక్రియ 22 రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారని, ఇది ఏపీలో కూడా ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరుగుతోందన్నారు. గమనించాలి. ఎక్కడైతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నమోదైనవా, లేకపోతే పక్క జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నమోదైనవా 2 ఓట్లు ఉండడం, ఇటువంటివన్నీ తొలగించే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి బూత్కి సంబంధించి 1200 ఓట్లు ఒక ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయి ఉంటే అక్కడ దగ్గరలోనే పోలింగ్ బూత్ ఉండే విధంగా కూడా మన రికమెండేషన్స్ మనం చెయ్యాలి. వాళ్ళు ఆమోదించకపోతే మనం పై అధికారి దృష్టికి తీసుకెళ్ళాలి, లేదా చివరికి ఎలక్షన్ కమిషన్ దృష్టికైనా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకం. అదేవిధంగా ఇవాళ మనకి అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేయమన్నారు. తప్పనిసరిగా అందరూ ఎవరైతే బూత్ కమిటీ అధ్యక్షులు ఉన్నారో, మండల ఆఫీస్ బేరర్స్ ఉన్నారో, శక్తి కేంద్రాల ప్రముఖులు ఉన్నారో, వీళ్ళందరూ మండల స్థాయిలో కానీ అసెంబ్లీ స్థాయిలో కానీ వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనేక డౌట్స్ చాలా మందికి ఉంటాయి దీనిపైన. మీరు యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత డౌట్స్ ఇంకా పెరుగుతాయి. ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో చాలా మందికి డౌట్స్ రావు. అనేక విధాలైన అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎవరికి ఏ సందేహం వచ్చినా నివృత్తి చేసుకోవడానికి మాత్రం సంశయించొద్దు. ఏదైతే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యతని సక్రమంగా మనం చెప్పారు. కానీ దానికన్నా ప్రధానమైంది ముఖ్యంగా బియ్యలో ఇంటికి వెళ్ళినప్పుడు 10 రోజులు 15 రోజులు పనికి వెళ్ళి బయట ఉన్న వాళ్ళు ఆ సమయంలో అందుబాటులో లేకపోతే వారి ఓటు తొలగించడం జరుగుతుంది. కాబట్టి అది బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఒక బిఎల్ఏ2 ఒక్క రోజులో ఎన్ని ఫామ్స్ సబ్మిట్ చేయొచ్చు అనేది ప్రధానమైంది. 100 రోజుల కార్యక్రమం పెట్టారు. ఈ 100 రోజుల్లో ప్రతి బిఎల్ఏ2 ప్రతి బూత్లోని ఈ విధంగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ 2026 జరుగుతూ ఉంది. గత సంవత్సరం 2025లో భారతదేశంలో 13 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 22 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీనిపైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదేదో భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో గెలిపించడం కోసం చేపట్టే కార్యక్రమం కింద భారతీయ జనతా పార్టీ ఓటర్ల జాబితాని అపహాస్యం చేసే దిశగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారని కొన్ని విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అవగాహన రాహిత్యంతో కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. వారు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాని పరిస్థితి మనకు తెలుసు. వారు కార్పొరేటర్కి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడికి తక్కువ అన్న పరిస్థితిలో వారు ఉన్నవారు ఈ విధమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 1952 నుంచి అనేక సార్లు ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది జరిగింది. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది
2002, 2005లో చివరిసారిగా నిర్వహించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడలేదు. మరలా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూసాం, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తిరుపతిలో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధమైన అపహాస్యం, ఓటర్ల జాబితా అపహాస్యం జరిగిందో మనం చూసాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ హయాంలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితా ఏ విధంగా అపహాస్యం పాలైందో చూసాం. అటువంటి ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా ఉండడం వలన అటువంటిది ఉండరాదు అని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కానీ మిగిలిన నాయకులు కానీ గ్రహించాల్సింది, ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అది ప్రభుత్వానికి అధీనమై పనిచేయడం లేదు. దానిపైన రాహుల్ గాంధీ గారు కానీ ఇతర నాయకులు కానీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియని సమర్థించి ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వాళ్ళ పని వాళ్ళు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ 22 రాష్ట్రాల్లో 1911 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 4,20,000 బూతుల్లో 37,50,00,000 మంది ఓటర్ల కోసం ఇది సాగుతూ ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో, లేకపోతే డబుల్ ఎంట్రీస్ ఉన్నాయో, చనిపోయిన ఓట్లు ఉన్నాయో అవన్నీ తీసేయడంతో ఒక వ్యక్తికి, ఒక పౌరుడికి ఒకే ఓటు కలిగి ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు దీంట్లో భాగస్వాములు. ఒక భారతీయ జనతా పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు దీంట్లో భాగస్వాములే. ప్రతి రాజకీయ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలి. వారందరి సమక్షంలో ఈఆర్ఓలు కానీ, డిఆర్ఓలు కానీ, బిఎల్ఓలు కానీ సమీక్ష నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియని చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో కూడా వర్క్షాప్ నిర్వహించుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో రాష్ట్ర వర్క్షాప్ కూడా నిర్వహించాం. అందరికీ అవగాహన కలిగించి ఎస్ఐఆర్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించడం కోసం, ఈ 100 రోజులు అందరినీ చైతన్యవంతంగా ఉంచడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందనేది ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం.